ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారు కదా? మరి మీరు మీ కుటుంబాలతో బిడ్డలతో సంతోషంగా ఉండాలని, మీ యొక్క ప్రతి అవసరత కూడా ప్రభు యొక్క క్రీస్తు యేసు మహిమలో తీర్చబడాలని అనుదినం మీ గురించి ప్రార్థన చేస్తా ఉన్నాను. మరి దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారా? జనవరి నెల 9వ తారీఖు 2026వ సంవత్సరం ఈనాటి వాక్యాన్ని విందాం. మరి ఈ వాక్యాన్ని వెంటనే మీలో కొందరి హృదయాల్లో కొన్ని ప్రశ్నలు, చింతలు లేదా నిశ్శబ్దమైన మూలుగులతో ఈ దినాన్ని ఆరంభించారేమో. కానీ దేవుని యొక్క వాక్యం మన యొక్క ప్రతి పరిస్థితికి కూడా ఒక వాగ్దానాన్ని జతజాయపడుతుంది అన్న విషయం మనం గుర్తు చేసుకోవాలి. ఈరోజు ప్రభు మనకి ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. అది మనల్ని భయపెట్టడానికి కాదు, కానీ మనకి విశ్వాస జీవితంలో మనల్ని నిలబెట్టడానికి, భక్తి జీవితంలో ఇంకా మనం ముందుకు పరిగెత్తడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నారు. ఈనాటి వాక్య ధ్యానం యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం. కావున గొప్పవారితో నేనతనికి పాలు పంచిపెట్టదను. కావున గొప్పవారితో నేనతనికి పాలు పంచిపెట్టదను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు, మానవాళి అందరి కొరకు కూడా చేసిన గొప్ప త్యాగాన్ని గురించి, ఆయన పొందిన శ్రమలను గురించి, ఆయన ఏ రీతిగా ఆయన పరిచర్య, ఆయన యొక్క మరణం, పునరుద్ధానం, ఆ యేసుక్రీస్తు ప్రభుకి తండ్రి అయిన దేవుడు ఇచ్చే ఆ గొప్ప ఉన్నతమైన స్థితిని గురించి ఈ యొక్క అధ్యాయం వివరిస్తూ ఉంది. అయితే ఈ వచనం ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి అయినప్పటికీ కూడా ఆయన అడుగుజాడల్లో నడిచే మనందరికీ కూడా ఈ వాగ్దానం వర్తిస్తూ ఉంది. అంటే క్రీస్తు యేసు ప్రభువు తండ్రి అయిన దేవునికి విధేయత చూపించడం ద్వారా తండ్రి ఆయనను ఎలా ఘనపరిచారో ఈ యొక్క వచనం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుడు గొప్పవారిలో నీకు ఒక భాగాన్ని ఇచ్చును. గొప్పవారిలో ఒక భాగాన్ని, తనకు ఇష్టమైన బిడ్డలు ఆయన అడుగుజాడల్లో విధేయత చూపించే వారికి ప్రభు అనుగ్రహించే ఆశీర్వాదాన్ని గురించి ఈ యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తా ఉంది. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారం, అందుచేతను పరలోకముందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగినట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును. నిజమే. ఈ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనకు వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. క్రీస్తు యేసు ప్రభు తాను తగ్గించుకున్నారు, తండ్రి అయిన దేవుడు ఆయన హెచ్చించారు. మనం తీసుకునే నిర్ణయాల్లో దేవుని గణపరుస్తాం, వ్యక్తిగత జీవితంలో ప్రభుని గణపరుస్తాం. ఎవరు చూడనప్పుడు కూడా దేవునికి నమ్మకంగా ఆయన యొక్క అడుగుజాడల్లో మనం నడిచినప్పుడు ఆయన వాగ్దానం ఇస్తున్నాడు, ఇదిగో గొప్పవారితో నేను అతన్ని కూర్చుండబెట్టుదును. నీ భాగము దేవుని యొక్క సన్నిధిలో ఉన్నతంగా ప్రభు ఆశీర్వదిస్తానని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నారు. దేవుడు తన ప్రజలను ఉన్నతంగా ఆశీర్వదిస్తానంటున్నాడు. ఉన్నతంగా ఆశీర్వదిస్తాను. గొప్పవారిలో నేను వారిని ఉంచుతాను. గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెడతాను. కీర్తన గ్రంథం 75వ అధ్యాయం 6-7 వచనాల్లో కూడా మనకి సెలవిచ్చినట్లుగా, తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, అరణ్యం నుండి అయినను హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. దేవుడే తీర్పు తీర్చువాడు. అవును, ఆయన న్యాయాధిపతి. ఆయన ఒకరిని తగ్గించగలరు, ఒకరిని హెచ్చించగలరు. గనుక ప్రభు యొక్క చిత్తములో దేవుడే మన భాగాన్ని నిర్ణయిస్తున్నాడు. గనక దేవుడు మన యొక్క స్థానాన్ని నిర్ణయించే దేవుడు గనక మనుషులకు భయపడడం మానేసి దేవునికి సమయాన్ని ఇద్దాం. దేవుని యొక్క సమయాన్ని నమ్ముదాం. మనకు అప్పగించబడిన పనిని నమ్మకంగా చేస్తూ ప్రభువు మనల్ని నిలబెట్టే సమయం కొరకు ఎదురు చూస్తూ ఉందాం. ఎందుకంటే దేవుడు సరి అయిన సమయంలో ఉన్నతమైన స్థానాల్లోనికి ఆయన నిలబెట్టి హెచ్చించే దేవుడై ఉన్నాడు. మూడవదిగా ఈ యొక్క వచనం మనకి జ్ఞాపకం చేసేది, చేసిన త్యాగానికి లేదా చూపించిన విశ్వాసానికి ప్రభు ప్రతిఫలం ఇస్తాడు. చూడండి, యెషయా గ్రంథం ప్రభు అంటున్నాడు అక్కడ, ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. గనుకనే గొప్పవారిలో నేను అతనికి భాగాన్ని పంచిపెట్టెదను. ఎంత అద్భుతమైన వాగ్దానము కదా!
నిజమే, చేసిన త్యాగాలను, చూపించిన ప్రేమను మనుషులు మర్చిపోతారు. కానీ దేవుడు మాత్రం మర్చిపోటకు ఆయన నరమాత్రుడు కాదు. యేసుక్రీస్తు ప్రభు సిలువలో చేసిన గొప్ప త్యాగాన్ని జ్ఞాపకం చేసుకున్నారు కనుకనే అన్ని నామముల కంటే ఉన్నతమైన నామముగా క్రీస్తు యేసు ప్రభు యొక్క నామం హెచ్చించబడింది. నీవు నీ జీవితంలో ప్రభు కోసం బ్రతకడానికి, ప్రభు కోసం నిలబడడానికి, భక్తి జీవితంలో ముందుకు సాగడానికి ఏ విషయంలోనైనా త్యాగం అయిపోతా ఉన్నారా? దేన్నైనా పోగొట్టుకుంటా ఉన్నారా? విశ్వాస జీవితంలో ముందుకు సాగడానికి శ్రమ పడుతూ ఉన్నారా? ధైర్యం తెచ్చుకోనండి, ధైర్యంతో ముందుకు సాగండి. ఎందుకంటే దేవుని ఒక వాగ్దానము, దేవుని యొక్క వాక్యం సత్యమైనది. ఆయన నిశ్చయంగా ఉన్నతమైన స్థానానికి తన బిడ్డలను ఆయన నిలబెట్టడానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం ప్రకారం, మనము మేలు చేయుట యందు విసుకకు యుందుము, మనము అలయక మేలు చేసితిమి గనుక తగిన కాలమందు పంట కోతుము. మనము మేలు చేయుట యందు విసుకకు యుందుము, మనము అలయక మేలు చేసితిమి గనుక తగిన కాలమందు పంట కోతుము. చాలామంది గతంలో భక్తి జీవితంలో కానీ, ఇతరులకు సహాయపడడంలో కానీ చాలా మేలు చేసిన వాళ్ళు, కానీ చేసిన వారిని బట్టి కొన్ని చేదైన అనుభవాలు ఎదురైనప్పుడు ఎందుకులే మంచితనం, ఎందుకులే ప్రేమ చూపించటం అని చెప్పి వాటిని విడిచిపెట్టుకున్నట్లుగా చాలామంది ఉన్నారు ఈ రోజున. కానీ అలసిపోమాకండి. మనుషులను చూసి, మనుషుల యొక్క మాటలను బట్టి, లేదా ఇతరులు కలిగించిన ఆ గాయాలను బట్టి ఎంత మాత్రం కూడా నిరాశ చెందకండి. మనకు ప్రతిఫలం ఇచ్చేది దేవుడు, చేసే కార్యాలను గమనిస్తున్నది దేవుడు. ప్రభువే మనకు ప్రతిఫలం ఇచ్చేవాడు కనుక అలసిపోవద్దు. దేవుని వైపు చూద్దాం. యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణమును ధారపోసినంతగా ఆయన చేసిన త్యాగాన్ని తండ్రి అయిన దేవుడి ఘనపరిచాడు, ఉన్నతంగా హెచ్చించాడు ఈ రోజున. నిజమే, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో కూడా, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. చూసారా? అవును, చూపించిన ప్రేమను మర్చిపోయినప్పుడు బాధ కలుగుతుంది. అది మనుషులు మర్చిపోతారు, కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన ఎంత మాత్రము కూడా ఆయన మర్చిపోయే దేవుడు కాదు. దేవుని కోసం మీరు ఏది చేసినా అది ప్రార్థన, భక్తి జీవితం, సేవ, విశ్వాసం జీవితంలో ముందుకు సాగడం, ఏదైనా సరే ప్రభు ఆయన ఎప్పుడు కూడా ఆయన మర్చిపోడు. ఆయన నమ్మకంగా ప్రతిఫలం ఇస్తాడు. గనక మీరు గుర్తించబడినప్పుడు, మనుషులు మిమ్మల్ని గుర్తించినప్పుడు నిరుత్సాహపడకండి. 4వ అంశం, దేవుడు తన ప్రజలకు గొప్ప భాగాన్ని సిద్ధం చేసి ఉన్నాడు. అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభుకి ఇచ్చింది, యేసుక్రీస్తు ప్రభు ఆయన మనతో పంచుకుంటున్నాడు. ఆయన అది ఆశీర్వాదం, విజయం, వారసత్వం, గౌరవం, హెచ్చింపు ఏదైనా సరే ఆయన మనతో పంచుకునే దేవుడు. ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనంలో ఇలాగ సెలవిస్తుంది, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. మనము క్రీస్తుతో తోటి వారసులం ఎప్పుడవుతామంటే ఆయనతో కూడా మనము శ్రమల్లో మనం పాలు పంపులు పొందినప్పుడు. మనము క్రీస్తులో వారసులం, దేవుని యొక్క పిలుపులో భాగం. మిమ్మల్ని మీరు చిన్నవారిగా చూసుకోవడం మానేయండి. ఎందుకంటే దేవుడు ఇచ్చిన గుర్తింపులో అద్భుతమైన స్థితిలో, స్థానంలో ప్రభు మనల్ని నిలబెట్టే దేవుడు ఆయన. అవును, మనం దేవునికి నమ్మకంగా, దేవుని యొక్క మహిమ కొరకు మనం జీవించాలని ప్రభు ఇష్టపడతా ఉన్నారు. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేసినట్లుగా గొప్ప జనముగా, అవును, నీ ద్వారా రాజులు నీలో నుండి వస్తారని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం ప్రకారం మనము లోకానికి వెలుగుగా ఉన్నాం. అంటే దేవుడు గొప్పవారిలో, మీకు గొప్ప వాటిలో భాగాన్ని దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. గొప్పలు చెప్పుకోవడానికి కాదు, కానీ ప్రకాశించడానికి, దేవుని యొక్క సేవ చేయడానికి, ఆయన మహిమ కొరకు మనం జీవించడానికి, ఇతరులకు దీవెనకరంగా మన జీవితాలు ఉండడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అయితే మన జీవితాల ద్వారా దేవుని యొక్క నామం మహిమపరచబడాలి. క్రీస్తు యొక్క గొప్పతనాన్ని ప్రజలు చూడగలగాలి. నిజంగా అన్ని జనుల మధ్యన మనం ఆ రీతిగా మనం బ్రతుకుతూ ఉన్నామా? దేవునికి మహిమ కొరకు సాక్షులుగా మనం బ్రతుకుతూ ఉన్నామా? దేని దరిద్రులను ఆయన పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తి సింహాసనాల మీద కూర్చుండబెట్టడకు ప్రభు శక్తిమంతుడు, సమర్థుడైనాడు. కనుక ప్రభు పైన ఆధారపడదాం. ఆయన నిశ్చయంగా తన ప్రజలను హెచ్చించి గొప్ప చేసి నిలబెట్టే దేవుడు. బలహీనుల ద్వారా దేవుని యొక్క మహిమ బయలుపరచబడ్డానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. కనుక దేవుని దగ్గర రండి. దేవుని యొక్క
చిత్తములోనికి ఒదిగిపోదాం. మనల్ని మనం తగ్గించుకుందాం. దేవుని యొక్క నామాన్ని హెచ్చిందాం. ఆయన బలాన్ని ఏ రోజున కూడా ప్రశ్నించొద్దు. ఆయన మంచితనాన్ని ఏ రోజు కూడా అనుమానించొద్దు. ఆయన మర్చిపోవడానికి ఆయన నరమాతుడు కాదు. ఆయన వాగ్దానం ఇచ్చాడు, ఇదిగో గొప్పవారితో కూడా నేను వారికి పాలు పంచిపెట్టదను. నిశ్చయముగా మన యొక్క భాగం ప్రభు యొద్ద దాచబడి ఉన్నది అని మనం జ్ఞాపకం చేసుకుందాము. సిలువ తర్వాతే కిరీటం మర్చిపోవద్దు. యేసుక్రీస్తు ప్రభు శ్రమ అనుభవించారు, విధేయత చూపించారు, తన యొక్క ప్రాణాన్ని ధారపోశారు. తండ్రి ఆయనను ఉన్నతంగా హెచ్చించారు, గొప్ప ప్రతిఫలాన్ని ఇచ్చారు. యేసుక్రీస్తు ప్రభు ఈ గొప్ప త్యాగాన్ని ఎందుకు చేశారంటే, అవును, మనమందరము కూడా పాపమునకు లోనయ్యుండగా మన ప్రాణాలను విడిపించడానికి, మన యొక్క ఆత్మలను మనం రక్షించడానికి శ్రమపడే సేవకునిగా యేసుక్రీస్తు ప్రభు అధ్యాయంలో కనపడతా ఉన్నారు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ కార్యాన్ని జరిగించారు కదా. మానవాళి యొక్క రక్షణ దేవుని యొక్క ప్రణాళికలో ఉంది కనుకనే నలగొట్టబడ్డానికి ప్రభు ఇష్టపడ్డాడు, శ్రమ పొందడానికి ప్రభు ఇష్టపడ్డారు. అనేకుల పాపాన్ని ప్రభు భరించారు. మనం మోయలేని దానిని ఆయన తీసుకున్నాడు. మనందరి దోషము కూడా ఆయన మీద మోపబడింది. అవును, మన స్థానంలో నిలబడడానికి ప్రభు ఇష్టపడ్డాడు. మనం పొందవలసిన శిక్షను ప్రభు భరించడానికి ఆయన ఇష్టపడ్డాడు. కనుకనే అతిక్రమము చేసిన వారితో ఆయన లెక్కించబడ్డాడు. పాపమే ఎరుగని క్రీస్తు యేసు ప్రభు మన కొరకు పాపముగా మార్చబడ్డాడు ఆయన. అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? మన కర్తవ్యం ఏంటి? యేసు క్రీస్తు ప్రభువుకు మన కొరకు ఆయన తన సర్వస్వాన్ని ఇచ్చినందుకు మరి మనం ఏం చేయాలి? ఆయన కోసం నిలబడడం మన యొక్క కర్తవ్యం, మన యొక్క బాధ్యత. ఎవడైనా నన్ను వెంబడించిన ఎడ్ల తను తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలని దేవుని వాక్యం మనకి హెచ్చరిస్తూ ఉంటుండగా, పరీక్షలు, సమస్యలు, ఒత్తిడి, శోధనలు, హింస ఏదైనా సరే అన్ని విషయాల్లో యేసుక్రీస్తు ప్రభుతో మనం నిలబడడానికి ఒక మంచి నిర్ణయాన్ని మనం తీసుకుందాం. ఎందుకంటే ప్రభు కోసం జీవించడం మన యొక్క కర్తవ్యం. శ్రమలు, క్రీస్తు నిమిత్తం మనం శ్రమను అనుభవించడం మనకు కర్తవ్యమై ఉంది కనుక అలసిపోకుండా, నిరాశ చెందకుండా ధైర్యంతో మనం ముందుకు సాగుదాం. ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు, విజయంతో నిలబెట్టే దేవుడు ఆయనే. గొప్పవారితో భాగాన్ని పంచిపెట్టడానికి ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. యుద్ధం తర్వాతే దోపుడు సొమ్ము దొరుకుతుంది. మనం శ్రమ పడకుండా, మనం పరీక్షించబడకుండా మనకి ప్రతిఫలము రావాలంటే అది సాధ్యం కాదు కదా. వాక్యం ద్వారా ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన యేసయ్యా, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఈనాటి వాక్యం ద్వారా మీరు మాకు జ్ఞాపకం చేసుకున్న ప్రభా వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. ఎన్నిక లేని, అర్హత లేని మా బ్రతుకుల్లో ప్రభా గొప్పవారితో మాకు పాలు పంపులు మేము పొందుకోవడం ఎలా? అవునయా, శ్రమైనా, కష్టమైనా, ఇబ్బంది అయినా, ఇరుకైనా, నిందైనా నీ కొరకు మేము నిలబడడానికి మాకు సహాయం చేయి. జీవితంలో ఎన్నో పోరాటాలు, ఒడిదుడుకులు ప్రభా నీ బిడ్డలు ఎదురవుతున్నప్పుడు తండ్రి ధైర్యంతో ప్రభా వాటిని ఎదుర్కొనే శక్తిని, ధైర్యాన్ని నీ బిడ్డలకి మీరు దయచేయండి. పిరికితనం కలిగిన ఆత్మను మీరు తొలగించివేమని అడుగుతున్నాం. ఎందుకంటే పోరాటం తర్వాత నువ్వు మాకు విజయాన్ని ఇచ్చే దేవుడు, మా ప్రతి కష్టంలో కూడా మాతో నిలబడే దేవుడు ప్రభా. ఇదిగో నాయన, ఈ వాక్యం వెంటనే నీ బిడ్డల్లో ఎంతమంది ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు గుండా వారు వెళుతూ ఉన్నారో ప్రభా, ఎటువంటి కష్టతరమైన స్థితిగతులు గుండా ప్రభా వారు వెళుతున్నారో సహాయం చేయండి. సహాయం చేయగలిగిన దేవుడవు నీవే, ఆదరించగలిగిన నిలబెట్టిన వాడవు నీవే గనక ప్రభా నీ బిడ్డల జీవితాల్లో నిశ్చయంగా అద్భుత కార్యాలు నువ్వు జరిగించి మేలు చేసి అనేక మంది ముందు ప్రభా నీ బిడ్డల్ని మీరు సాక్షులుగా నిలబెట్టుకుని మీ నామానికి మహిమ తెచ్చుకోనమని ఈ దినమున ప్రభా నీ బిడ్డలు ఆరంభిస్తున్న ప్రతి కార్యాల్లో కూడా మీరు తోడేనండి. వారి ఉద్యోగాల్లో, పనుల్లో, కుటుంబాల్లో, బిడ్డల యొక్క జీవితాల్లో నువ్వు మేలు చేసిన ఆయన నడిపించమని అడుగుతూ ఆయన మంచి ఆరంభమును ప్రభా ఈ బిడ్డలకి మీరు దయచేయండి. నీ దీవెనతో ఈ దినమంతా కూడా నీ సన్నిధి కాంతిని నీ బిడ్డల ముందు ప్రభా మీరు ప్రకాశింపచేయమని ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.